సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో మహేష్ బాబుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అజాతశత్రువు ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు అనే. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా అవతరించాడు. అభిమానుల బలం ఆయనకు ఎక్కువగానే ఉంది. 1999లో పరిశ్రమలోకి మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు మూడో చిత్రం వంశీ. దీనికి బి గోపాల్ దర్శకుడు. ఇందులో ప్రిన్స్ సరసన నమ్రతా శిరోద్కర్ నటించింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రత ప్రేమలో పడ్డారు. 5 సంవత్సరాలు రహస్యంగా ప్రేమను దాచిపెట్టారు. చివరకు 2005లో నిరాడంబరంగా సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఫిబ్రవరి 10న మహేష్ బాబు నమ్రతల పెళ్లి రోజు. 2005 ఫిబ్రవరి 10న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహేష్ నమ్రతలది ప్రేమ వివాహం అనే సంగతి మనందరికీ తెలిసిందే. 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా వంశీ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో నమ్రత హీరోయిన్. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ నమ్రత బాగా క్లోజ్ అయ్యారు. అటు తర్వాత ఈ జంట 2 ఏళ్లు డేట్ చేసి బాగా దగ్గరయ్యారు. అయితే మహేష్ కంటే నమ్రత 3 ఏళ్లు వయసులో పెద్ద. ఈ కారణంతో కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి మొదట అంగీకరించలేదు. కానీ పెద్దలను ఒప్పించి సింపుల్గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక మహేష్ నమ్రత దంపతులకి 2 సంతానం అనే సంగతి తెలిసిందే. వాళ్లే గౌతమ్ సితార. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ వ్యవహారాలు చక్కబెట్టేది నమ్రత అని మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా మహేష్ గౌతమ్ సితార ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నమ్రత. సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించి తర్వాత నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒక్కటైన జంటలో నమ్రత మహేష్ జంట ఒకటి. వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే మహేష్ నమ్రత కలిసి వంశీ సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్లో జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది మంచి స్నేహంగా మారింది. తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. మహేష్కు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నమ్రతనే. మహేష్కు కూడా ఆమె అంటే ఇష్టం ఉండడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారట. అలా దాదాపు 4 ఏళ్లు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. మహేష్ కుటుంబం మొదట్లో కాస్త బెట్టు చేయడంతో ఆయన సోదరి మంజుల వారిని ఒప్పించిందట. అలా ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి సింపుల్గా 2005లో ఫిబ్రవరి 10న జరిగింది. మహేష్ నమ్రతల పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటుంది ఈ జంట. అందుకే వీరిని కూల్ కపుల్గా పిలుస్తూ ఉంటారు. బయట పెద్దగా కనిపించకపోయినా అప్పుడప్పుడు వెకేషన్స్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇక కూతురు సితార ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ఇద్దరి పెళ్లి అంత ఈజీగా జరగలేదు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి ఎంత హడావుడిగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ మహేష్ నమ్రతల పెళ్లి సింపుల్గా జరిగిపోయింది. ఎందుకంటే మొదట సూపర్ స్టార్ కృష్ణకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదట. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రత ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పుడు తమ ప్రేమ విషయాన్ని కృష్ణకు చెప్పారట. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ససేమిరా అన్నారు. కానీ ఆ తర్వాత మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల ఎంట్రీ ఇచ్చి కృష్ణను బాగా కన్విన్స్ చేసిందట. అప్పుడు జేమ్స్ బాండ్ అయిన కృష్ణ వీరి పెళ్లికి ఒప్పుకున్నారట. కానీ పెళ్లి జరిగే ముందు ఓ కండిషన్ పెట్టారట. అదేంటంటే ఇద్దరు స్టార్ స్టేటస్ అందుకున్నాక చేసుకోవాలని చెప్పారట. కానీ ఆ తర్వాత కృష్ణకి ఆ కండిషన్ మరీ అంత కన్విన్సింగ్గా అనిపించక వద్దులే అని అన్నారట. వాస్తవానికి మహేష్ నమ్రత మొదట రహస్యంగా ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని మంజుల ప్రోత్సాహంతో ఈ జంటకు మళ్లీ వివాహం చేసి ఆశీర్వదించారు కృష్ణ. ఓ సందర్భంలో మహేష్ని నమ్రతలో మీకు నచ్చిన విషయం ఏంటి అని ఓ నెటిజన్ అడిగారు. నమ్రతలో అన్ని విషయాలు నచ్చాయి కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాను అని మహేష్ బాబు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. ఇక చక్కని రూపంతో పాటు మంచి సుగుణాలున్న మహేష్ బాబును అల్లుడు చేసుకోవాలని నందమూరి బాలకృష్ణ భావించారట. మహేష్ బాబు హీరోగా సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ పెద్ద కూతురు అయిన బ్రాహ్మణిని మహేష్కి ఇచ్చి పెళ్లి చేయాలని బాలయ్య చూశారట. హీరోగా వరుస హిట్లు కొట్టడం, దీనికి తోడు మహేష్ బాబు చూడడానికి చాలా అందంగా కూడా ఉండడంతో మహేష్ని అల్లుడిగా చేసుకోవాలని బాలకృష్ణ భావించారు. ఇదే విషయాన్ని మహేష్కు చెప్పడంతో ఆయన సింపుల్గా నో చెప్పారట. దీనికి కారణం మహేష్ బాబు అప్పటికే నమ్రతతో పీకర్లతో ప్రేమలో ఉండడమే. నమ్రతతో అంత ప్రేమలో ఉన్న మహేష్ బ్రాహ్మణితో పెళ్లిని సున్నితంగా రిజెక్ట్ చేశారని చెప్తుంటారు. ఈ విషయాన్ని అప్పట్లో పలు మీడియా సంస్థలు కూడా ప్రముఖ వార్తగా ప్రచురించాయి. ఒకవేళ మహేష్ జీవితంలోకి నమ్రత రాకపోయి ఉంటే
ఆయన బాలయ్యకు అల్లుడిగా అయ్యేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ తర్వాత బాలయ్య తన మేనల్లుడు నారా లోకేష్కు బ్రాహ్మణిని ఇచ్చి 2007లో వివాహం చేశాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై చిత్ర నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ స్పష్టత ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లుగా నిర్ణయిస్తారు. అవసరమైతే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్ బాబుకి గ్లోబల్ స్థాయి ఇమేజ్ కూడా దక్కనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.